హలో బ్రో, ఫ్రమ్ ది పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూసుకుంటే మిషన్ లెర్నింగ్ అనేది ఎక్కడెక్కడికో గ్రో అవుతుంది. అండ్ మన ఏపీ తెలంగాణలోనే అరౌండ్ ఒక 5 కోర్సెస్ అనేవి ఉన్నాయి. సిఎస్సి అని, సిఎస్ఎం అని, సిఎస్డి, ఏఎంఎల్, ఏడిఎస్ ఇలా చాలా కోర్సెస్ అనేవి లాంచ్ అయ్యాయి. బట్ మనం ఈ బ్రాంచ్ లో ఉన్నాం కదా, కనీసం ఇప్పటికొచ్చి మిషన్ లెర్నింగ్ అనేది స్టార్ట్ చేసామా, లేదా మిషన్ లెర్నింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అసలు రిసోర్సెస్ ఏంటి, రూట్ మ్యాప్ ఏంటి, ఇదే కన్ఫ్యూజన్ లో ఉన్నాం. అండ్ ఇంకొంతమంది చూసుకుంటే కాలేజ్ లో జాయిన్ అయ్యాం కదా, కాలేజ్ వాళ్ళే చెప్తారని చెప్పి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం, ఎందుకంటే ఇది అటానమస్ కాలేజ్. బట్ మనం ఇంకా ఇలానే ఉంటే ఆ మిషన్ లెర్నింగ్ రేస్ లోకి మనం వెళ్ళలేము. సో ఈ వీడియోలో మనం ఆ మిషన్ లెర్నింగ్ రేస్ లోకి ఎలా వెళ్ళాలి, అసలు రూట్ మ్యాప్ అనేది మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, సో ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. అండ్ నేను మీకు ఒక కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఇస్తాను అండ్ ఫ్రీ రిసోర్సెస్ కూడా ఇస్తాను. జస్ట్ పెన్ అండ్ పేపర్ పక్కన పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాసుకోండి. అండ్ వీడియోని కొత్తగా చూస్తే వీడియోని లైక్ చేసుకో అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. వాట్ ఈజ్ మిషన్ లెర్నింగ్? మిషన్ లెర్నింగ్ అంటే నేను నీకు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఏంటంటే నువ్వు ఫస్ట్లీ చిన్నప్పుడు నర్సరీలో జాయిన్ అవుతావు. అయితే ఆ నర్సరీలో జాయిన్ అయినప్పుడు నీ బ్రెయిన్ అనేది ఎంప్టీ, అంటే ఏ ఫర్ యాపిల్ అని తెలియదు, బి ఫర్ బాల్ అని తెలియదు, ఏం తెలియదు నీకు. సో ఆ నర్సరీకి జాయిన్ అయిన తర్వాత మీ టీచర్స్ నీకు నేర్పిస్తారు ఏ ఫర్ యాపిల్ అని, బి ఫర్ బాల్ అని, అండ్ సి ఫర్ క్యాట్, ఇలా చాలా అనేది నేర్పిస్తారు. ఇది వాళ్ళు నీకు నేర్పించేటప్పుడు నీకు ఒక పిక్చర్ అనేది చూపించి ఇది ఏ, ఇది బి అని చెప్పి నీకు నేర్పిస్తారు. అవునా? ఇప్పుడు ఆ డేటా అనేది వాళ్ళకి ఎక్కడి నుంచి ఉంది, ఎవరో ముందు రాసి పెట్టి ఉంటే వాళ్ళది నేర్చుకొని అది నీకు నేర్పిస్తున్నారు. సో నీకు నేర్పించడం అనేది ఇది హ్యూమన్ లెర్నింగ్. అంటే నీకు ఏమీ తెలియదు, సో నువ్వు నర్సరీ దగ్గర నుంచి నీకు మొత్తం అంతా నేర్పిస్తున్నారు. సేమ్ అలానే మిషన్ లెర్నింగ్ అంటే ఆ మిషన్ కూడా ఏం తెలీదు, నువ్వు ఫస్ట్ ఆ పర్టికులర్ డేటాని యూజ్ చేసి నువ్వు ఆ మిషన్ ని ట్రైన్ చేయించాలి. సో దట్ ఈస్ మిషన్ లెర్నింగ్. నువ్వు ఆ మిషన్ కి నేర్పించాలంటే నీకు డేటా అనేది తెలియాలి. ఇప్పుడు ఈ డేటాని హ్యాండిల్ చేయడం రావాలి. ఈ డేటాని హ్యాండిల్ చేయడం రావాలంటే నువ్వు ఫస్ట్ డేటా సైన్స్ అనేది నేర్చుకోవాలి. ఇది తెలియడానికి నాకు 3 months టైం పట్టింది. అంటే మిషన్ లెర్నింగ్ ముందు అసలు డేటా సైన్స్ ఎందుకు నేర్చుకోవాలి, అసలు ఇంపార్టెంట్ ఏంటి అని నేను చాలా మంది టీచర్స్ అడిగా, చాలా మంది ప్రొఫెసర్స్ అడిగా. బట్ అట్ ది లాస్ట్ నాకు ఇది తెలుసుకోవడానికి 3 months టైం అయితే పట్టింది. సో మీరు మిషన్ లెర్నింగ్ స్టార్ట్ చేసే ముందు డేటా సైన్స్ అయితే తెలియాలి. ఇప్పుడు నువ్వు డేటా సైన్స్ తో స్టార్ట్ చేయాలి. డేటా సైన్స్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి? పైథాన్ తర్వాత పైథాన్ లైబ్రరీస్, దట్ ఈస్ NumPy, Pandas. అండ్ దీని తర్వాత విజువలైజేషన్ టూల్స్ ఎందుకు? ఆ డేటాని ఇన్సైట్స్ తీస్తావు కదా, దాన్ని నువ్వు పై చార్ట్ లాగా, బార్ గ్రాఫ్ లాగా, సో అవి రిప్రజెంట్ చేయడానికి నీకు విజువలైజేషన్ టూల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. దట్ ఈస్ సీబోర్డ్ అండ్ మ్యాట్ప్లాట్లిబ్. దీని తర్వాత నువ్వు SQL అయితే నేర్చుకోవాలి. SQL ఏంటి? డేటాబేస్. సో దీని తర్వాత మ్యాథమెటిక్స్ అంటే ఊరికే భయపడిపోక, మ్యాథమెటిక్స్ అంటే ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జీబ్రా. ఇవి ఆల్రెడీ మనం 8th, 9th, 10th అండ్ M1, M3 లో కూడా చేసాం. బట్ దీనికన్నా కొంచెం డెప్త్ లో అయితే మనం నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఆ మ్యాథమెటిక్స్ తర్వాత నువ్వు నేర్చుకోవాల్సింది EDA అండ్ ఫీచర్ ఇంజనీరింగ్. EDA అంటే ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, ఫీచర్ ఇంజనీరింగ్. సో ఇప్పుడు ఆ డేటాని హ్యాండిల్ చేస్తాం కదా, ఆ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ 2 టెక్నిక్స్ లో నీకు తెలుస్తుంది క్లారిటీగా. ఇప్పుడు ఇది డేటా సైన్స్. నేను ఇది షార్ట్ లో చెప్పేసాం బికాస్ నేను ఆల్రెడీ డేటా సైన్స్ మీద ఒక వీడియో చేశాను, కంప్లీట్ డేటా సైన్స్ అని. సో నువ్వు ఆ మిషన్ లెర్నింగ్ కంటే ముందు డేటా సైన్స్ నేర్చుకోవాలి. కాబట్టి ఆ డేటా సైన్స్ ఈ వీడియో అనేది నువ్వు ఫస్ట్ కంప్లీట్ చేసి, సో ఇక్కడ నుంచి మిషన్ లెర్నింగ్ రోడ్ మ్యాప్ అనేది నువ్వు కంటిన్యూ చెయ్యి. ఇప్పుడు నువ్వు మిషన్ లెర్నింగ్ స్టార్ట్ చేయాలి. మిషన్ లెర్నింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ నువ్వు ఒక ఇంపార్టెంట్ లైబ్రరీ అయితే నేర్చుకోవాలి. అది ఏంటంటే sklearn. ఈ sklearn లైబ్రరీ అనేది నువ్వు నేర్చుకుంటేనే నువ్వు ఇందులో ఉన్న ఆల్గరిథమ్స్, రిగ్రెషన్స్ ఇవన్నీ నేర్చుకోగలవు అండ్ నువ్వు కంప్లీట్ గా చేయగలవు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? sklearn తర్వాత ML టెక్నిక్స్ ఏంటంటే సూపర్వైజర్ లెర్నింగ్, అన్సూపర్వైజర్ లెర్నింగ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సూపర్వైజర్ లెర్నింగ్ ఏంటంటే ఇప్పుడు మన జీమెయిల్ ఉంది, మన జీమెయిల్ లో స్పామ్ మెయిల్స్ అన్ని కూడా డిటెక్ట్ చేసి వాటిని స్పామ్ ఫోల్డర్ లో పెడుతుంది. అవునా? సో అంటే అదొక లేబుల్డ్ డేటా నుంచి మోడల్ ని ట్రైన్ చేయడం. అండ్ అన్సూపర్వైజర్ లెర్నింగ్ ఏంటంటే అక్కడ ఎటువంటి లేబుల్స్ అనేవి ఉండవు, లేబుల్స్ లేకుండా ప్యాటర్న్స్ తీయడం. అంటే ఇప్పుడు ఒక కస్టమర్ సన్ స్క్రీన్ కొన్నాడు, సన్ స్క్రీన్ తో పాటు సీరం కొన్నాడు. సో ఇది ఒక కస్టమర్ యొక్క బిహేవియర్. అండ్ అలానే ఇంకొక కస్టమర్ ఏం చేశాడు? సన్ స్క్రీన్ కొన్నాడు, సన్ స్క్రీన్ తో పాటు ఫేస్ వాష్ కొన్నాడు.
సో అది వేరొక కస్టమర్ బిహేవియర్. సో ఇప్పుడు ఈ బిహేవియర్ ఉంది కదా, ఈ కస్టమర్ అనేవాడు ఇలా పర్చేస్ చేశాడు కదా, ఇది ఒక ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్స్ ని ఎటువంటి లేబుల్స్ లేని డేటా నుంచి ఫైండ్ చేయడం, దట్ ఈస్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. అండ్ థర్డ్ వన్ ఈస్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఆటోమేటిక్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ లో అయితే ఈ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తారు. సో ఇది ఎలా నేర్పిస్తారు? రివార్డ్స్ నుంచి అండ్ ఫెయిల్యూర్స్ నుంచి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి రిగ్రెషన్స్. రిగ్రెషన్స్ దేనికి హెల్ప్ అవుతాయంటే ప్రిడిక్ట్ చేయడానికి. ఏం ప్రిడిక్ట్ చేయడానికి? కంటిన్యూస్ వాల్యూస్ ని ప్రిడిక్ట్ చేయడానికి. అండ్ ఇక్కడ కంటిన్యూస్ వాల్యూస్ అంటే ఏంటి బ్రో అంటే, కంటిన్యూస్ వాల్యూస్ అండ్ డిస్క్రీట్ వాల్యూస్ అని రెండు ఉంటాయి. కంటిన్యూస్ వాల్యూస్ అంటే ఫ్లోట్ వాల్యూస్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే సాలరీ అండ్ అలానే స్టాక్ ప్రైజెస్ అవ్వచ్చు. సో ఇలా. అండ్ డిస్క్రీట్ వాల్యూస్ ఏంటంటే ఏజ్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఇంటీజర్స్ అన్ని డిస్క్రీట్ వాల్యూస్. కంటిన్యూస్ వాల్యూస్ ఏంటంటే ఫ్లోట్ వాల్యూస్. సో అయితే ఈ కంటిన్యూస్ వాల్యూస్ ని ప్రొడిక్ట్ చేయడానికి మనకి రిగ్రెషన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఈ రిగ్రెషన్స్ లో చాలా టైప్స్ ఉంటాయి. సింపుల్ రిగ్రెషన్, కన్వర్జెన్స్ రిగ్రెషన్, మల్టిపుల్ రిగ్రెషన్ అండ్ పాలినామియల్ రిగ్రెషన్. అండ్ ఇవే కాకుండా రెగ్యులైజేషన్స్ అనేవి నేర్చుకోవాలి. అవి ఏంటంటే లాసో, రిచ్, ఎలాస్టిక్ నెట్. సో ఈ రిగ్రెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ కష్టంగానే ఉంటాయి, బట్ కొంచెం ఎఫర్ట్ పడితే ఇవి నీకు క్లారిటీగా అర్థం అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే క్లాసిఫికేషన్స్ అండ్ ఎంఎల్ ఆల్గరిథమ్స్. ఇవి దేనికి హెల్ప్ అవుతాయంటే కేటగిరికల్ డేటా కోసం. కేటగిరికల్ డేటా అంటే ఇప్పుడు జెండర్ లో మేల్, ఫిమేల్. సో అవి కేటగిరీస్ కదా. సో ఆ డేటా నుంచి మోడల్ ని ట్రైన్ చేయడానికి మనకి క్లాసిఫికేషన్స్ అయితే హెల్ప్ అవుతాయి. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే సపోర్ట్ వెక్టర్ మిషన్స్. ఇవి ఫేస్ రికగ్నైజేషన్ కోసం. అండ్ అలానే నెక్స్ట్ కే నియరెస్ట్ ఆల్గరిథం. కే నియరెస్ట్ ఆల్గరిథం ఏంటంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో ఒక మూవీ చూస్తున్నావు, ఆ మూవీ అయిపోయిన తర్వాత సేమ్ దానికి రిలేటెడ్ మూవీ అనేది ఎలా రికమెండ్ చేస్తుంది అంటే ఈ కే నియరెస్ట్ ఆల్గరిథం మీద బేస్ చేసుకొని. నెక్స్ట్ ఏంటంటే ర్యాండమ్ ఫారెస్ట్ ఆల్గరిథం. ఈ ర్యాండమ్ ఫారెస్ట్ ఆల్గరిథం అనేది మల్టిపుల్ డెసిషన్స్ ట్రీ లెక్క హెల్ప్ అవుతుంది, బట్ టు ఇంప్రూవ్ యాక్యురసీని ఇంప్రూవ్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడు నువ్వు ఒక బ్యాంకుకి వెళ్ళావు, బ్యాంకుకి వెళ్ళి నువ్వు లోన్ అనేది అప్లై చేసావు, వాడు నీ లోన్ ని అప్రూవ్ చేయడానికి నీ యొక్క హిస్టరీ మొత్తం అనేది వాడు చెక్ చేస్తాడు, అవునా? సో అలాంటి టైంలో ఈ ర్యాండమ్ ఫారెస్ట్ ఆల్గరిథం అనేది హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే క్లస్టరింగ్ అనేది దేనికి హెల్ప్ అవుతుంది అంటే లేబుల్స్ లేకుండా డేటాని గ్రూపింగ్ చేయడం. సో ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పాను అన్సూపర్వైజర్ లెర్నింగ్ లో సన్ స్క్రీన్ అండ్ సీరం అని. సో ఆ అన్సూపర్వైజర్ లెర్నింగ్ నుంచే ఈ క్లస్టరింగ్ అనేది నేర్చుకుంటాం. ఈ క్లస్టరింగ్ లో నువ్వు మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది కే మీన్స్ క్లస్టరింగ్ అండ్ హైరార్కికల్ క్లస్టరింగ్. సో ఇప్పుడు ఎన్ఎల్పిస్ అనేవి నేర్చుకోవాలి. ఎన్ఎల్పిస్ దేనికంటే మిషన్ అనేది హ్యూమన్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి. అంటే టెక్స్ట్ రికగ్నైజేషన్ అండ్ అలానే చాట్ బోర్డ్స్ అవ్వచ్చు. ఇవన్నీ ఎలా వర్క్ అవుతున్నాయి, ఇప్పుడు ఒక చాట్ జీపీటీతో మనం ఎలా మాట్లాడుతున్నాం. సో ఇవన్నీ కూడా ఎన్ఎల్పి బేస్. దీని తర్వాత నువ్వు నేర్చుకోవాల్సింది డెప్లాయ్మెంట్ కోసం నువ్వు ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ అండ్ రెస్ట్ఫుల్ ఏపీఎస్ అంటే గెట్, పోస్ట్, అప్డేట్, డిలీట్. అండ్ అలానే ఈ డెప్లాయ్మెంట్ లో నువ్వు ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే డాకర్స్ అండ్ అలానే గిట్ అండ్ గిట్ హబ్. అండ్ ఇవన్నీ నువ్వు కంప్లీట్ గా నేర్చుకున్న తర్వాత మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ లోకి అయితే దిగు. నేను నీకు మొత్తం ఇప్పుడు ఒక ఓవర్ వ్యూ ఇచ్చేస్తే ఫస్ట్ నువ్వు డేటా సైన్స్ అనేది చేస్తావు, డేటా సైన్స్ తర్వాత ఎంఎల్ టెక్నిక్స్ తర్వాత రిగ్రెషన్స్ తర్వాత క్లాసిఫికేషన్స్ అండ్ ఎంఎల్ ఆల్గరిథమ్స్. అండ్ దాని తర్వాత క్లస్టరింగ్ తర్వాత ఎన్ఎల్పిస్ తర్వాత డిప్లాయ్మెంట్ కోసం ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్, రెస్ట్ఫుల్ ఏపీఎస్, డోకర్స్. అండ్ వీటి మొత్తంతో నువ్వు ప్యారలల్ గా నేర్చుకోవాల్సింది గిట్ అండ్ గిట్ హబ్. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు ప్రాజెక్ట్ చేసుకొని ఇంటర్న్షిప్స్ కి అప్లై చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద కంప్లీట్ రోడ్ మ్యాప్ అబౌట్ మిషన్ లెర్నింగ్. సో ఈచ్ స్టెప్ కి రిసోర్సెస్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో నువ్వు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేసుకో. సో అండ్ అలానే నేను ఒక కమ్యూనిటీ లింక్ అనేది ఇచ్చా, లెట్స్ బిల్డ్ టుగెదర్ అని. సో ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వు. సో ఆ కమ్యూనిటీలో డిస్కషన్స్ అనేవి పెడదాము. ఇది కంప్లీట్ రోడ్ మ్యాప్. అయితే ఈ వీడియోని ఇక్కడ వరకు చూసా ఉంటే థ్యాంక్ యూ ఫర్ ది రోడ్ మ్యాప్ అని కమెంట్ చేయు అండ్ మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.